బాధపడుతున్న మొదటి వ్యక్తి ఎవరంటే నేనే. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పి మల్లవరం గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సమావేశం నిర్వహించారు. ఎల్నినో సమయంలో వరి పంటకు ఎరువులు, మందులను తక్కువ మోతాదులో వినియోగించాలని అధికారులు సూచించారు. అలాగే అతివృష్టి కారణంగా పంట నష్టపోతే రైతులకు అందుబాటులో ఉన్న పంట బీమా పథకాలపై వివరాలు వెల్లడించారు. సమావేశంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు పంట నిర్వహణపై పలు సూచనలు చేయగా స్థానిక రైతులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ రైతులకి ఏ రకమైన సేలుకి మందులు వాడాలి, ఎంత మోతాదులో వాడాలి, అలాగే ఈ రైతులకి ఎక్కువగా ఈ మందులు వాడటం వల్ల ఎటువంటి తెగులు వస్తాయనేది కూడా చాలా మంచి రైతుకి అవగాహన తెలిపారు. దీని నాకు చాలా సంతృప్తిగా ఉంది. అలాగే ప్రకృతి వ్యవసాయం గురించి కూడా ఏ మేడం గారు అలాగే ధనలక్ష్మి గారు అది కూడా చెప్పారు. ప్రతి ఒక్కరు కూడా ప్రకృతి కొంత కిందికి కొంత కొద్దిగా కనీసం ఒక 60 ఎకరాలన్నా పెట్టాలని రైతులకు అవగాహన తెలియపరిచారు. అలాగే ఇన్సూరెన్స్లు కూడా ఈ ఎకరానికి 7,760 రూపాయలు ఇన్సూరెన్స్ కడితే రాబోయే వర్షాలు కావచ్చు, ఎండలు కావచ్చు, రైతులకు ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరు ఇన్సూరెన్స్ కట్టాలని చెప్పారు. అలాగే సైంటిస్టులు మాత్రం ప్రతి ఒక్క రైతులకి అడిగే ప్రశ్నలు చక్కగా సమాధానం చెప్పి ఈ యూరియా కూడా ఎక్కువ వాడకుండా, అలాగే ఈ పిండ్లు కూడా ఎక్కువ వాడకుండా మన వ్యవసాయానికి జాగ్రత్తగా పండించేలా విధానంగా చెప్పుకొచ్చారు. మేమందరూ కూడా రైతులను కూడా సంతృప్తి పడ్డాం. ఇంకా మన ప్రకృతి వ్యవసాయ పద్ధతులు, ఎల్నినో ఎఫెక్ట్, నెక్స్ట్ భూసార పరీక్ష ఫలితాల ఆధారంగా ఎరువులు వాడకం, ఇలా మొదలగినవి రైతు సోదరులందరికీ కూడా శిక్షణ ఇవ్వడం జరిగింది. ఇందులో మనకి ప్రధానంగా సైంటిస్టులు మనకి పెద్దాపురం నుంచి రావటం, అదేవిధంగా రాజమండ్రి నుంచి కూడా విశ్వవిద్యాలయం నుంచి కూడా ప్రొఫెసర్ గా రావటం జరిగింది. రైతులను ఉద్దేశించి ప్రస్తుతం ఉన్న వేడి వాతావరణం ఎల్నినో ఎఫెక్ట్ కి సంబంధించి మనకి వరి పంటలో ఎటువంటి మెలకువలు తీసుకోవాలి, మెలకువల ఆధారంగా మన వరి